మన హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లికి ముందు లైంగిక పరీక్షలు అవసరమా అనేటువంటి ఒక ప్రశ్న ఈ మధ్య మనం సాధారణంగా చూస్తున్నాము. అయితే దీనికి చట్టంలో ఎక్కడా కూడా అవసరమని కానీ అవసరం లేదని కానీ చెప్పలేదు. ఈ లైంగిక పరీక్షలు అనేది ఈ రోజున ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయికి ఏమన్నా ఈ కంటీజియస్ డిసీజెస్ అంటువ్యాధులు, ఎయిడ్స్ అలాంటి ఏమైనా రోగాలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి అలాంటి అంశాన్ని మనం ముందే లైంగిక పరీక్షల ద్వారా కనుక తెలుసుకుంటే ఒకవేళ అబ్బాయికి అటువంటివి ఏమీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఉత్తరోత్తర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లేకపోతే అలాంటి పరీక్షలు చేసుకోకుండా ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత తెలిసిందంటే బాధపడుతూ కూర్చోవాలి. మళ్ళీ వెంటనే ఆ డైవోర్స్ అనేదానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి డైవోర్సులు అప్పుడు తీసుకునే బదులుగా ముందే కీడెంచి మేలెంచడం అనేది ముఖ్యం. కాబట్టి మనము లైంగిక పరీక్షలు చేయించుకుంటే అవసరమే. అది భార్య కానీ ఇటు భర్త కానీ పెళ్ళికి ముందు వీళ్ళు ఇద్దరు అమ్మాయి అబ్బాయి లైంగిక పరీక్షలు చేసుకుంటే సమాజానికి చాలా ముఖ్యం. వీళ్ళకి పుట్టబోయే సంతానానికి కూడా అది రక్షణగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు లైంగిక పరీక్షలు చేసుకోవడం అవసరం.